వ్యూయర్స్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, సైకాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? అభ్యసనము టాపిక్ నుంచి తప్పకుండా బిట్స్ వస్తాయి కదా. చూడండి, అభ్యసనం లెసన్ని మనం పార్ట్స్గా ఈరోజు నుంచి చెప్పుకుందాం. పార్ట్ 1 ఈరోజు అభ్యసనం యొక్క నిర్వచనాలు ఎవరు ఏ విధంగా ఇచ్చారని. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అన్నది బోజ్. పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసనం అన్నది మర్ఫీ. వ్యక్తిలో అంతర్గత ప్రవర్తనకు సహజమైన పరిణతికి తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పే అభ్యసనం అన్నది హిల్గార్డ్. అభ్యసనము అనేది పునర్బలనం చెందిన ఆచరణ వలన ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అన్నది డెసికో అండ్ క్రాఫర్డ్. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తనే అన్నదెవరు? గేట్స్. అభ్యసనము అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యాలలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైనటువంటి మార్పు. ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వలన ఏర్పడుతుంది అన్నది కిమ్లే. పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి పరివర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైనటువంటి మార్పే అభ్యసనం అన్నది కింబల్. అండ్ నెక్స్ట్ వన్, అనుభవాల వల్ల జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైనటువంటి మార్పే అభ్యసనము. కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే తాత్కాలికంగా జరిగే ప్రవర్తన మార్పులు అభ్యసనం కిందికి రావు అన్నదెవరు? హెర్జన్ హాన్. అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి మార్పే అభ్యసనం అనేది బెర్న్హార్డ్. అనుభూతుల ఫలితంగా గత ప్రవర్తనలో దృఢతరమైన లేదా బలహీనపడిన మార్పులు గడించిన కొత్త ప్రవర్తనను అభ్యసనం అంటారు అన్నది హెన్రీ పి. స్మిత్. అండ్ నెక్స్ట్ వన్, ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరచే ప్రక్రియ అభ్యసనం అన్నది జిడి బోయజ్. జ్ఞానాన్ని సంపాదించడం, అలవాట్లను, వైఖరులను ఏర్పరచుకోవడమే అభ్యసనం అన్నది. జ్ఞానాన్ని సంపాదించడం, అలవాట్లు, వైఖరులను ఏర్పరచుకోవడమే అభ్యసనం అన్నది క్రో. నేర్చుకోవడం అంటే ప్రవర్తనను మార్చుకోవడమే. టు లెర్న్ ఈజ్ టు ద మాడిఫై బిహేవియర్ అన్నదెవరు? వార్మన్ ఎల్మన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 అభ్యసనం యొక్క రకాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.